ఇంత విచిత్రమైన ఆశ్రయాన్ని ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండరు. ఒక భారీ సహజ రాతిని ఉపయోగించి దాన్ని సురక్షితమైన ఆశ్రయంగా మార్చేశాడు. లోపల స్థలం పెద్దదిగానే కాకుండా సౌకర్యంగా కూడా ఉంది. బయట డిజైన్ చూస్తే అడవి జంతువులు వచ్చినా 3 అడుగులు దూరంగా ఉండాల్సిందే. ఆ రోజు ఆజా అడవిలో తిరుగుతుండగా అకస్మాత్తుగా కొన్ని అడవి జంతువుల అడుగుజాడలు కనిపించాయి. ఈ కొండలోని నిర్మానుష ప్రాంతంలో తనను తాను సురక్షితంగా ఉంచుకోవడానికి ఒక ఆశ్రయం నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాడు. దూరంగా ఒక పెద్ద రాతికి ఆనుకొని ఉన్న ప్రదేశం అతనికి బాగా నచ్చడంతో వెంటనే అక్కడికి వెళ్లి చూశాడు. కానీ అక్కడ అప్పటికే ఎవరో నివసిస్తున్నట్లుగా కనిపించింది. తాను బలహీనంగా ఉండడంతో ఎవరికి ఇబ్బంది కలిగించకూడదని భావించాడు. అందుకే ఆ పెద్ద రాతి దగ్గర తన ఇల్లుని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా మొత్తం ప్రాంతాన్ని కొలిచి మట్టిని తవ్వడం ప్రారంభించాడు. అక్కడి మట్టి మెత్తగా ఉండడంతో పని చాలా వేగంగా సాగింది. కొద్దిసేపటికే పైభాగంలోని సగం మట్టిని తొలగించాడు. తర్వాత ఆ దగ్గరలోని చిన్న నది వద్దకు వెళ్లి మట్టిని శుభ్రం చేస్తుండగా చాలా ఎండిపోయిన కొమ్మలు కనిపించాయి. గోడలు నిర్మించడానికి చెక్కలు అవసరం కావడంతో అవి అతనికి బాగా ఉపయోగపడ్డాయి. వెంటనే వాటిని భుజాల్లో వేసుకొని తిరిగి వచ్చాడు. తర్వాత మూలల్లో గుంతలు తవ్వి ఆ చెక్కలను నేలలో గట్టిగా పాతి పెట్టాడు. దూరం నుంచి చూస్తే ఈ ఆశ్రయం చిన్నది కాదని అర్థమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు నిర్మాణానికి అసలు అనుకూలంగా లేదు. పని ప్రారంభించగానే వర్షం మొదలైంది. వర్షం ఆగిన తర్వాత ఆజా దగ్గరలోని పొలం నుంచి మరిన్ని చెక్కలను సేకరించాడు. వాటి వైశ్యత కూడా పరీక్షించాడు. ఈ చెక్కలు చాలా బలంగా వంగే గుణం కలిగి ఉండడంతో పైకప్పు ఫ్రేమ్ కు సరిగ్గా సరిపోయాయి. తర్వాత మరిన్ని కొమ్మలను తీసుకొచ్చి ఫ్రేమ్ చుట్టూ అల్లుతూ గట్టిగా కట్టాడు. ఖాళీలు క్రమంగా తగ్గిపోయాయి. దీంతో తర్వాత వాటిపై మట్టిని సులభంగా పూయవచ్చు. చుట్టుపక్కల అడవి జంతువులు ఎక్కువగా ఉండడంతో సాధారణమైన డిజైన్ ఉంటే పులి లేదా తోడేలు రాత్రిపూట సులభంగా లోపలికి రావచ్చు. అందుకే ఆశ్రయం బయట వైపు ప్రత్యేకమైన ఆకారంలో ఉండేలా చేయాలని ఆజా నిర్ణయించుకున్నాడు. అతను జలపాతం దగ్గరికి వెళ్ళి మట్టిని సిద్ధం చేశాడు. అందులో ఎండిన గడ్డిని కూడా కలిపాడు. గోడపై పూసిన తర్వాత ఎండిపోయినా సులభంగా పగలకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆ మట్టిని జాగ్రత్తగా పూస్తూ బయట వైపు మొత్తం ఆకారాన్ని తీర్చిదిద్దాడు. ఇప్పుడు ఆశ్రయం అసలు రూపం స్పష్టంగా కనిపించింది. చల్లని గాలి లోపలికి రాకుండా ఆ గోడలోని ఖాళీలను కూడా పూర్తిగా మూసేశాడు. వంట కోసం రాళ్ళు ఇటుకలతో ఒక పొయ్యిని నిర్మించాడు. పొగ బయటకు వెళ్లేందుకు ఒక చిమ్నీని కూడా తయారు చేశాడు. ఇక తలుపు మాత్రమే మిగిలింది. ఆజా విశ్రాంతి తీసుకోకుండా వెంటనే గోళ్లు కొట్టి తలుపును అమర్చేశాడు. తలుపు పెద్దగా లేకపోయినా భద్రత కోసం కొన్ని చెక్కలను పదునుగా చేసి తలుపు ముందు దంతల్లా నేలలో పాతిపెట్టాడు. మొత్తానికి బయట నుండి చూస్తే ఆశ్రయం చాలా బలంగా కనిపించింది. చివరిగా నది ఒడ్డునున్న ఎర్రమట్టిని తీసుకుని దానిని నీటిలో కలిపి సహజమైన రంగును తయారు చేశాడు. ఆ రంగును బయట గోడలపై పూయడంతో ఆశ్రయానికి మరింత ప్రత్యేకమైన రూపం వచ్చింది. వావ్! లైక్ అండ్ సబ్స్క్రైబ్.